అయిపోయిన తర్వాత మళ్ళీ పెయింట్ వాళ్ళు వస్తారు. పెయింట్ వాళ్ళు వచ్చి మక్కు పెట్టి పేపర్ కొట్టి ఒక కోటింగ్ వేసి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ నేను వచ్చి స్విచ్ బోర్డులు, ట్యూబ్ లైట్లు, హాలర్స్ మొత్తం నేను పని కంప్లీట్ చేసి కరెంటు సప్లై అనేది ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత వాష్రూమ్లో ట్యాప్లు, షవర్లు, వాష్ బేసిన్లు ఇవన్నీ నేను కంప్లీట్ చేసుకుంటాను. నా పని అయిపోయిన తర్వాత వాటరింగ్ వాళ్ళు వస్తారు, కార్పెంటర్లు వస్తారు. కార్పెంటర్లు వచ్చేసి వాళ్ళ తలుపులు, కిటికీలు ఇవన్నీ వాళ్ళు పెట్టేసుకుంటారు. వాళ్ళ పని అయిపోయిన తర్వాత పెయింట్ వాళ్ళు ఫైనల్గా వచ్చి రెండో కోటింగ్ వేసి కస్టమర్కి అయితే అప్ చెప్పేస్తారన్నమాట. ఈ ఇంటి పనికి ఇంత ప్రాసెస్ ఉందండి. ఇది ఒకరి తర్వాత ఒకరు వచ్చి చేసే పని కాబట్టి ఇది ఒకరు చేస్తే కానీ ఇంకొకరు చేయడానికి అయితే అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు నేను గాళ్ళు కొట్టి చేస్తా, రేపు పైపులు పెట్టిచ్చేస్తా. పైపులు పెట్టంగానే వైరింగ్ చేయాలంటే అవ్వదు. ఆ వైరింగ్ చేయాలంటే గాలి పూడ్చాల, ఆ గాడి ఆరాల. ఆరిన తర్వాత సీలింగ్ వాళ్ళు వచ్చి సీలింగ్ ఛానల్స్ వేస్తారు. సీలింగ్ ఛానల్స్ వేసిన తర్వాతనే నేను వైరింగ్ చేయాలి. నేను వైరింగ్ చేసిన తర్వాతనే సీలింగ్ వాళ్ళు ఫినిషింగ్ అనేది చేయాలి. సీలింగ్ వాళ్ళు ఫినిషింగ్ చేసిన తర్వాతే కింద మార్పులు వేయడానికి ఆ పని అయినా రావాలి. ఆ మార్పు లైన్ చేయాలి. మార్పు లైన్ చేసిన తర్వాతే టైల్స్ వాళ్ళు వచ్చి టైల్స్ అంటించాలి. టైల్స్ వాళ్ళు అంటించిన తర్వాతే పెయింట్ వాళ్ళు వచ్చి మక్కు పెట్టి పెయింట్ వేయాలి. ఒక కోటింగ్ పెయింట్ వేసిన తర్వాతే నేను స్విచ్ బోర్డులు, ట్యూబ్ లైట్లు, హాలోస్ ఇచ్చి కరెంట్ వదలాలి. నా తర్వాత కార్పెంటర్లు వచ్చి తలుపులు, గుమ్మలు అయ్యని పెట్టాలి. ఇదంతా అయిన తర్వాత లాస్ట్ ఫైనల్ మళ్ళీ పెయింట్ వాళ్ళు వచ్చేసి మొత్తం కంప్లీట్ చేసి కస్టమర్కి ఇచ్చేస్తాను. ఇంత ప్రాసెస్ ఉండిద్దండి. ఒక ఫ్లాట్కి రిపేర్ చేసి ఇవ్వాలన్నా, కొత్తగా ఇల్లు కట్టి చేసి ఇవ్వాలన్నా ఇలా ఒకరి తర్వాత ఒకరు అందరూ లింకప్ అయ్యి ఈ వర్కులు అనేది చేస్తూ ఉంటాం. మేము వచ్చి పనులు చేసేది ఏమో కానీ ఈ పనులు మొత్తానికి ఒక అతను ఉండి చేపిస్తూ ఉంటాడు. ఆయన మాత్రం చాలా ప్రెజర్ పడతాడండి, చాలా ఇబ్బంది అయితే పడతాడు. ఎందుకంటే ఇప్పుడు టాబీ పనులు ఉంటారా, తర్వాత ఎలక్ట్రీషియన్ ఉంటాడా, తర్వాత సీలింగ్ వాళ్ళు ఉంటారా, మార్పులు వాళ్ళు ఉంటారా, టైల్స్ వాళ్ళు ఉంటారా, పెయింట్ వాళ్ళు ఉంటారా, వాటరింగ్ వాళ్ళు ఉంటారా, మొత్తం 7-8 మందిని లింకప్ చేసుకొని 7-8 మందితో పనులు చేపించడానికి ఒక అతను ఉంటాడు. ఆయన మాత్రం చాలా సఫర్ అవుతారు. ఎంత మందితో పని చేపించాలంటే కొంచెం కష్టపడతాడు, కొంచెం ఇబ్బంది పడతాడు. ఎందుకంటే కస్టమర్కి పనులకి మధ్యలో ఈయన ఉంటాడు.